రమణమూర్తి గారు. అధ్యక్ష, ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మృత్యు కోపాలుగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి 11,450 కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులన్నీ అర్ధాంతంగా ఆగిపోయాయి అధ్యక్ష. కేవలం వాళ్ళకు ఖర్చు పెట్టింది 7,340 కోట్లు కానీ ఎక్కడా సంపూర్ణంగా లేదు అధ్యక్ష. ఆవేళ ప్రారంభించిన రోడ్లు 70%, 60% పూర్తయి మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా ఈవేళ రైల్వే స్టేషన్ నుంచి మా కాన్స్టెన్సీ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే భయంకరమైన పరిస్థితి. ఏ రోజులు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఆవేళ చాలా ప్రాముఖ్యమైన బ్రిడ్జి కలిపి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అదే సాలిహొండం ఒంటి మండలం మధ్యలో 64% బ్రిడ్జి కంప్లీట్ అయిపోయి ఈవేళ అర్ధాంతంగా ఆగిపోయింది అధ్యక్ష. ఎక్కడ చూసినా ఈవేళ సెంట్రల్ ఫండింగ్ తో స్టార్ట్ చేసిన రోడ్లు కలిపి 70%, 65% మన ప్రభుత్వం గతంలో జరిగినవి ఈవేళ మధ్యాంతంగా ఆగిపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాం అధ్యక్ష. మరి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి మధ్యలో ఆగిపోయిన అర్ధాంతంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ వారికి కోరుకుంటూ మా నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సాలిహొండం ఒంటి మండల బ్రిడ్జి ఉందో తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని మరి గౌరవ మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష.